గోవా ముఖ్యమంత్రిగా రేపు మనోహర్ పారేకర్ ప్రమాణ స్వీకారం చేయడంపై స్టే విధించాలని కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాంగ్రెస్ పిటిషన్పై రేపు అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. రేపు సాయంత్రం 5 గంటలకు మనోహర్ పారేకర్ మణిపూర్ గోవా సీఎంగా ప్రమాణం చేయాల్సి ఉంది. దీనిపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం సంచలనం రేపింది. మెజారిటీ లేనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఎలా ఆహ్వానిస్తారని కాంగ్రెస్ ప్రశ్నించింది. తమకు ఎక్కువ స్థానాలు దక్కినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. గోవా ముఖ్యమంత్రిగా రేపు మనోహర్ పారేకర్ ప్రమాణ స్వీకారం చేయడంపై స్టే విధించాలని కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాంగ్రెస్ పిటిషన్పై రేపు అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. రేపు సాయంత్రం 5 గంటలకు మనోహర్ పారేకర్ గోవా సీఎంగా ప్రమాణం చేయాల్సి ఉంది. దీనిపై కాంగ్రెస్ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం సంచలనం రేపింది. మెజారిటీ లేనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఎలా ఆహ్వానిస్తారని కాంగ్రెస్ ప్రశ్నించింది. తమకే ఎక్కువ స్థానాలు దక్కినప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఎందుకు ఆహ్వానించలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.